హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే కాయిన్ని అంటే గోల్డ్ కాయిన్ని స్కీమ్లో ఎలా కొనవచ్చు, ఎన్ని ఇన్స్టాల్మెంట్స్లో కొనవచ్చు, నెక్స్ట్ ప్రతి ఇన్స్టాల్మెంట్కి మనం పే చేయాల్సిన అమౌంట్ ఎంత, దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మనం స్కీమ్లో ఎలా అమౌంట్ కట్టుకొని కాయిన్ అయితే తీసుకోవాలన్న విషయాలన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తానండి. ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేస్తే గోల్డ్ కాయిన్స్ అనేవి నవేడేస్ ఏంటి అని అంటే మంచి ఇన్వెస్ట్మెంట్ అని అయితే మనం అనుకోవచ్చు. ఎందుకు అని అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఆర్నమెంట్ తీసుకోవాలి అని అంటే ఆర్నమెంట్కి అయితే చాలా మెథడ్స్ ఉన్నాయి. మనందరికీ తెలుసు, క్యాష్ మొత్తం కట్టి తీసుకుంటాము, లేదా స్కీమ్ కట్టుకొని స్కీమ్లో కొద్ది కొద్దిగా కట్టుకుంటూ స్కీమ్ అయిపోయినాక ఆర్నమెంట్ తీసుకుంటాం అనమాట. బట్ కాయిన్స్కి ఏంటి అంటే చాలా మందికి తెలిసినంత వరకు మన దగ్గర అమౌంట్ కొంచెం కొంచెం సేవ్ చేసుకోవడం, వెళ్ళడం, కాయిన్ తెచ్చుకోవడం ఇంతవరకు మాత్రమే మనకు తెలుస్తుందండి. కానీ అలా లేకుండా మనము స్కీమ్ కట్టి కూడా మనం గోల్డ్ ఆర్నమెంట్ ఎలా అయితే కొంటామో అలాగే కాయిన్ని కూడా స్కీమ్లో తీసుకోవచ్చు. నేను అలా స్కీమ్లోనే కాయిన్స్ తీసుకొని ఉన్నాను. అవి ఎలా తీసుకున్నాను, ఎంత కట్టాలి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను మీకు ప్రూఫ్స్తో పాటు అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్న కాయిన్ అయితే ఇది 1 గ్రామ్ కాయిన్ అండి. 1 గ్రామ్ కాయిన్ వచ్చేసి మనకి ఈ స్కీమ్స్లో అయితే మాత్రం ఇలా రౌండ్ షేప్లోనే దొరుకుతున్నాయి. బాక్స్ షేప్ అంటే స్క్వేర్ షేప్లో అయితే దొరకట్లేదు. 2 గ్రామ్స్ నుంచి అయితే మాత్రము మనకి స్క్వేర్ షేప్లో కూడా కాయిన్స్ స్కీమ్లో దొరుకుతున్నాయి. స్కీమ్లో ఎక్కడ దొరుకుతున్నాయి అని అంటే మాత్రం ముత్తూట్ ఫైనాన్స్ ముత్తూట్ ఫైనాన్స్లో దొరుకుతున్నాయి. స్కీమ్లో ముత్తూట్ ఫైనాన్స్లో ఒక స్కీమ్ రన్ అవుతుందండి. అదే ఇన్స్టాల్మెంట్ అంటే మన స్కీమ్ ఏదైతే మనము ఆర్నమెంట్కి కడతామో అలాగా గోల్డ్ కాయిన్కి కూడా మన స్కీమ్ కట్టి అది 3 months స్కీమ్ అండి. 3 months స్కీమ్ కట్టుకొని అయితే మనము కాయిన్ తీసుకోవచ్చు. ఫస్ట్ మంత్ స్కీమ్లో మాత్రము మనము 2000 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. అది క్యాష్ మాత్రమే కట్టాలి, ఫోన్పే అయితే వేయించుకోవట్లేదు. నెక్స్ట్ సెకండ్ మంత్ కూడా ఏంటి అని అంటే మనము 2000 రూపీస్ సెకండ్ మంత్ కూడా కట్టాలి. నెక్స్ట్ థర్డ్ మంత్ మాత్రము ఆ రోజు రేటు గోల్డ్ రేట్ ఎంతైతే ఉంటుందో దానికి సంబంధించిన అమౌంట్ మొత్తం క్లియర్ చేసుకుంటే మనకు కాయిన్ అయితే ఇచ్చేస్తారండి. ఇందులో ఏంటి అని అంటే చాలా టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి. మనం ఏ కాయిన్ అయితే ఫస్ట్ వాళ్ళు మనకి చూపిస్తారు కాయిన్ మోడల్స్. మనకి ఏ కాయిన్ కావాలి అంటే అమ్మవార్లు ఉన్న రూప్ ఉన్న కాయిన్ కావాలా, లేకపోతే డిఫరెంట్ కాయిన్స్ మనం ఏదైతే కాయిన్ మనం ఎంచుకుంటామో దాన్ని బుక్ చేసి మనకి దాంతో ఒక రిసిప్ట్ అయితే తయారు చేసి ఇస్తారు. మనం అమౌంట్ పే చేసిన ప్రతిసారి ఇందులో అయితే ఫోన్పేస్ కానీ లేదా ఇంకా ఎటువంటి టైప్స్ ఆఫ్ పేమెంట్స్ లేవండి. ఓన్లీ క్యాష్ మాత్రమే మనం కట్టాల్సి ఉంటుంది. అలా మనం అమౌంట్ కట్టిన తర్వాత వాళ్ళు మనకైతే ఇట్లాంటి ఒక పేపర్లో మెన్షన్ చేసి బిల్ అయితే మనకి ఇస్తారనమాట. టోటల్ స్కీమ్ యొక్క ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని, అందులో మనం ఎన్నో ఇన్స్టాల్మెంట్ కట్టాము, ఎంత కట్టాము, తర్వాత మనకి మెచ్యూరిటీ టైం ఎప్పుడు అంటే ఎప్పటికి ఏదైతే స్కీమ్ కంప్లీట్ అయిపోతుంది, మనకి ఎప్పుడు కాయిన్ ఇస్తారు, ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఆ బిల్లో మెన్షన్ చేసి మనకి ఇస్తారు. నేనైతే ఈ విధంగా కాయిన్స్ తీసుకుంటున్నాను. ఇది మనకి కాయిన్ కొనడానికి ఇంకొక మెథడ్ అనుకోవచ్చు. కాకపోతే ఏంటి అని అంటే చాలామంది అయితే కాయిన్స్ కొనాలి అనుకుంటారు, బట్ ఎక్కడ దొరుకుతాయో తెలీదు. ఇంకా అసలు ఇలా ఒక స్కీమ్ మెథడ్లో కాయిన్ తీసుకోవచ్చు అన్న విషయం అయితే మ్యాక్సిమం ఆఫ్ పీపుల్కి ఐడియా ఉండదండి. అందుకనే ఈ వీడియో అయితే చేశాను. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మనకు తెలియకుండానే ఏమీ సేవ్ చేయలేదు అనుకున్న వాళ్ళు కూడా ఒక 3 monthsకి అయితే ఒక కాయిన్ అయితే తీసి పెట్టుకోవచ్చు. దీనికి పెద్ద మేకింగ్ ఛార్జెస్ కూడా వీళ్ళు వేసుకోవట్లేదు. నేను బయట కూడా చాలా కాయిన్స్ కొనున్నానండి, నార్మల్ గోల్డ్ షాప్స్లో కూడా. బట్ గోల్డ్ షాప్స్లో ఏంటి అని అంటే ఏం లేదు అన్నా కూడా వాళ్ళు ఎంతో కొంత మేకింగ్ ఛార్జ్ అయితే వేస్తున్నారు దానిపైన. కాయిన్స్ మాత్రమేనండి నేను చెప్తున్నది. బిస్కెట్కి అయితే ఏం వేసుకోవట్లేదు, కానీ బిస్కెట్ పీసెస్కి కాయిన్స్కి అయితే మేకింగ్ ఛార్జెస్ వేసుకుంటున్నారు. బట్ ఇందులో అయితే మాత్రం రీజనబుల్గానే అనిపించింది నాకు. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇందులో కూడా మనము ఈ పైన రూపులు కానీ అవి లేకుండా జస్ట్ సింబల్ ఉన్నది కానీ తీసుకుంటే మనకి ఇంకా కూడా తక్కువకే వచ్చేస్తుంది. అంటే మేకింగ్ ఛార్జ్ 100 రూపీస్ 200 రూపీస్ కూడా తక్కువే పడుతుంది అనమాట. ఇంకాను
ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ మీద దృష్టి పెట్టి గోల్డ్ని అయితే ఒక ఇన్వెస్ట్మెంట్ మోడ్లో అయితే సేవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.